పసిబిడ్డ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఆకలేసి ఏడుస్తుందని అనుకుంటాం. ఇలాంటప్పుడు బిడ్డకు పాలివ్వడమో లేదంటే నోట్లో పాలపీక పెట్టేసి జోకొట్టడమో చేస్తూ ఉంటారు చాలామంది తల్లులు. కొంతమంది అయితే గ్లూకోజ్ నీళ్లను, గ్రైప్ వాటర్ను తాగిస్తూ ఉంటారు. ఇన్ని చేసినా ఒక్కోసారి చంటిబిడ్డలు ఆగకుండా ఆరునొక్క రాగంలో ఏడుస్తూనే ఉంటారు. నిజానికి పసిబిడ్డ ఏడుపు వెనుక ఒక్క ఆకలి మాత్రమే కాదు, మరెన్నో కారణాలు దాగి ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పసిబిడ్డ గుక్కపట్టి ఏడవటం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చంటి పాపాయి నవ్వుల పువ్వులు రువ్వుతుంటే ఇంటిల్లిపాదికి పండగ వాతావరణమే. మరి అదే చంటి పాపాయి ఇల్లెగిరిపోయేలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఇంట్లో వాళ్ళకి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. చంటిబిడ్డకు ఏమైందో, ఎందుకేడుస్తుందో తెలియక తల్లి తల్లడిల్లిపోతుంది. ఆకలేసి ఏడుస్తుందేమోనని పనులన్నీ పక్కన పెట్టేసి పరిగెత్తుకొచ్చి పాలు పడుతుంది. ఇంట్లో వాళ్లు పాలపీకను పాపాయి నోటికి అందిస్తారు. కడుపు నొప్పేమోనని గ్రైప్ వాటర్ లేదా గ్లూకోజ్ నీళ్లతో చంటిబిడ్డ నోటిని తీపి చేస్తుంటారు. నిజానికి ఏడుపనేది పసిబిడ్డ భాష. తమ బాధల్ని, అవసరాల్ని మనకు తెలియచెప్పే ఒక సంకేతం. చంటిబిడ్డల ఏడుపు వెనక ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు పిల్లల వైద్యులు. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ లైఫ్లో ఏడుస్తున్నారు ఎక్సెసివ్గా, అంటే మామూలుగా ఏడవటం అనేది దట్ ఈస్ క్వైట్ నార్మల్. యూజువల్గా ఏంటంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు కైండ్ ఆఫ్ డిమాండ్ ఫీడింగ్ అంటారు. ఆకలి వేసినప్పుడు ఏడవటము, తర్వాత ఫీడింగ్ అది తీసుకున్న తర్వాత వన్స్ ఎడిక్వేట్గా తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ పడుకోవటము నార్మల్ ఇదనమాట. యూజువల్గా న్యూబోర్న్ బేబీస్ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో ఉన్న పిల్లలే తీసుకుంటే వన్స్ ఫీడింగ్ అది ఎడిక్వేట్గా తీసుకుంటే, మిల్క్ అది సరిపోతే కనుక వాళ్ళు తర్వాత పడుకోవటం, మళ్ళీ లేవటం. వాళ్ళకి ఆకలి వేసినట్టు ఎలా తెలుస్తుందంటే ఆ టైంలో వాళ్ళు లెగిసి కొంచెం ఏడవటము, ఫీడింగ్ కోసము డిమాండ్ చేయటం ఇది చేస్తుంది. ఆ టైంలో మనం ఫీడింగ్ అది ఇవ్వటం. అండ్ అదర్ కారణాలు వచ్చేసరికి నాపీ ఇది వెయిట్ చేసిన, యూరిన్ పాస్ చేసినప్పుడు కానీ, తర్వాత మోషన్ పాస్ చేసినప్పుడు కానీ వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంచెం ఏడవటము చేస్తారు. ఆ టైంలో మనం చూసుకుని నాపీ వెయిట్ అయితే కనుక దాన్ని చేంజ్ చేయటము అది చేయాల్సి వస్తుంది. తర్వాత యూజువల్గా ఫస్ట్ ఫ్యూ మంత్స్లో, ఫస్ట్ 3 to 4 మంత్స్లో వాళ్ళకి కాలిక్, అంటే అబ్డామినల్ కాలిక్ అంటారు. అంటే లోపల ప్రేవుల్లో బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ రీజన్స్ అండ్ మిల్క్ వల్ల కానీ లేకపోతే వేరే దీని వల్ల కానీ ఒకటప్పుడు అక్కడ ప్రేవులు కొంచెం స్పాసంలోకి వెళ్ళటం వల్ల కానీ వాళ్ళకి కడుపులో నొప్పిలాగా రావచ్చు అనమాట. వచ్చినప్పుడు దాంతో వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉండి దాంతో కొంచెం ఎక్కువ యాడ్ అవటము, కొంచెం ఎక్సెసివ్ క్రైయింగ్ అది ఉండొచ్చు. యూజువల్గా 3 to 4 మంత్స్ అప్పుడు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యేసరికి కారణం లేకుండా ఫీడింగ్ అది తీసుకున్న తర్వాత కూడా, ఎడిక్వేట్గా మిల్క్ అది తీసుకున్న తర్వాత కూడా ఆడటం అట్లా చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ మంత్ కోలిక్ అంటారు. అంటే 3వ మాసంలో వచ్చే అబ్డామిన్ కోలిక్, అంటే కడుపులో నొప్పి అనమాట. దానికి స్పెసిఫిక్ రీజన్ ఉండదు, స్పెసిఫిక్ కాజ్ ఏముండదు. కానీ కొంతమంది పిల్లలు అట్లా ఎక్సెసివ్గా ఏడుస్తూ ఉంటారు. అది యూజువల్గా సెటిల్ అయిపోతుంది. దానికి ఏమి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు కొత్త శబ్దాలకు అలవాటు పడటం మొదలు పెడతారు. ఆ క్రమంలోనే వారు చిన్న చిన్న లేదా పెద్ద పెద్ద శబ్దాలకు కెవ్వుమంటుంటారు. అయితే కొత్త తల్లికి మాత్రం చంటిబిడ్డ ఎందుకేడుస్తుందో తెలియక కంగారు పడుతుంటుంది. సాధారణంగా చంటి పిల్లలు ఆకలి వల్లనే ఏడుస్తారని కొంతమంది అనుకుంటారు. కానీ చంటి పిల్లల ఏడుపుకు ఆకలితో పాటు అనేక కారణాలు ఉంటాయి. 3 నెలల వయసు వచ్చే వరకు శిశువులలో జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండవు. ఇవి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు చంటి పిల్లలు తరచూ ఏడుస్తూనే ఉంటారు. ఇంకా పొట్టలో గ్యాస్, జలుబు, జ్వరం, దగ్గు, చెవిలో ఇన్ఫెక్షన్లు, తరచూ శబ్దాలు, మలమూత్రాలతో డైపర్లు తడిగా మారడం, పక్క కుదరకపోవటం, చీమలు, పురుగులు ఒంటిపై పాకడం, ఇవన్నీ చంటి పిల్లల్ని గుక్కపట్టి ఏడ్పించేవే. ఎక్సెసివ్గా ఏడుస్తున్నారు, మామూలు దానికన్నా ఎక్కువ ఏడుస్తున్నారు ఇదంటే కనుక దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చేసరికి రిఫ్లక్స్ అంటారు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు. అంటే తీసుకున్న మిల్క్ లోపలికి స్టమక్లోకి వెళ్ళిన తర్వాత కొంత
ఈసోఫెగస్ అన్నవాహికి స్టమక్ మధ్యలో స్పింక్టర్ కొంచెం టోన్ అది తక్కువ ఉండటం వలన తీసుకున్న మిల్క్ మళ్ళీ రిఫ్లక్స్ లాగా అంటే వెనక్కి తనటము అన్నవాహికలోకి వచ్చి ఒకటప్పుడు నోట్లోకి రావటం, నోట్లోకి వచ్చి వామిటింగ్ అవ్వటము. కొంతమందికి వామిటింగ్ లాగా అవ్వకపోవచ్చు, కానీ ఆ రిఫ్లక్స్ వలన నోట్లో వరకు వచ్చి మళ్ళీ స్వాలో చేస్తారనమాట. దానివల్ల వాళ్ళకి స్టమక్లో ఉన్న యాసిడ్ అది కూడా రిఫ్లక్స్ లాగా పైకి వస్తుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి పెయిన్, దానివల్ల వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉండి దానివల్ల కొంచెం ఇరిటబుల్గా అయ్యి దానివల్ల ఎక్కువగా ఆడవటం అది చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఒకటప్పుడు పోస్చరింగ్ అది చేతులు కూడా చేసుకుని వెనక్కి నెక్ అది వెనక్కి పెట్టేసుకుని ఆడవటము అలా కూడా ఉండొచ్చు అనమాట. సో అలా ఉన్నప్పుడు మోస్ట్ లైక్లీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ ఉండొచ్చు. దాంతోపాటు వామిటింగ్స్ కూడా అవుతున్నా ఫ్రీక్వెంట్గా ఇవి వస్తూ ఉంటే కనుక ఏమైనా గ్యాస్ట్రోఫేజియల్ రిఫ్లక్స్ ఉండొచ్చు. ఇరిటబుల్గా ఉండి ఎక్సెసివ్ క్రైయింగ్ ఎపిసోడ్స్ అయి ఉంటే కనుక దానికి తగినట్టుగా మెడికేషన్స్, యాంటీ రిఫ్లెక్స్ మెడికేషన్స్ ఉంటాయి. లాన్సోప్రోచోల్ అని, తర్వాత డోపెరిడోన్ అని డిఫరెంట్ మెడికేషన్స్ అవసరాన్ని బట్టి యూజ్ చేస్తాము. బట్ యూజువల్గా ఇవి టెంపరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది పిల్లల్లో సెటిల్ అయిపోతాయి. కొంతమందికి సెటిల్ అవ్వకపోతే కనుక లేటర్ ఆన్ అదర్ ట్రీట్మెంట్స్ అండ్ వెరీ రేర్గా సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఇది గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్కి. చంటి పిల్లల్లో కొంతమంది అదే పనిగా గుక్కపట్టి ఏడుస్తుంటారు. ఎంత సముదాయించినా ఊరుకోరు. డైపర్లతో ఏ ఇబ్బంది అనిపించదు. జలుబు, దగ్గు, పొట్టలో ఉబ్బరం ఇలాంటి బాధలేమీ ఉండవు. పడక కూడా మెత్తగా సౌకర్యంగానే ఉంటుంది. అయినా మా ఏడుపు మాదే అని రాగం తీస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు కాళ్లను చేతుల్ని కాస్త పరీక్షగా గమనించండి. సంప్రదాయాలు, ఆచారాల పేరుతో పిల్లలకు మనం కట్టే పూసల తాళ్లు, గుర్రపు వెంట్రుకలతో పేనిన దారాలు ఒక్కోసారి బిగుసుకుపోయి పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని కూడా గమనిస్తుండాలి. ఒక్కోసారి తమను ఎత్తుకోమని చెప్పేందుకు కూడా పిల్లలు ఏడుస్తుంటారు. తల్లి ఎత్తుకున్నప్పుడు వారికి సురక్షితమైన అనుభూతి కలుగుతుంది. కొంతమంది చిన్నారులు సాయంత్రం పూట ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పౌడర్ రాసి మంచి ఉతికిన బట్టలు వేస్తే వారికి విశ్రాంతిగా ఉండి హాయిగా నిద్రపోతారు. 1 year, 1.5 years, 2 years ఆ టైంలో అప్ టు 3 years వరకు కొంచెం టెంపర్ ట్యాంట్రమ్స్ ఉంటాయి అనమాట. అంటే వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు ఇరిటబుల్గా అయిపోయి ఎక్కువ ఏడుస్తూ ఉంటాము. కొంతమంది ఇటువంటి పిల్లలకి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ ఏడ్చినప్పుడు గుక్కబట్టి ఏడ్చి ఒక్కసారిగా శ్వాస ఆగిపోయినట్టు పోస్చరింగ్, బాడీ పొజిషన్ అది మారిపోయి పోస్చరింగ్ దీనిలోకి వెళ్ళి దానివల్ల ఒకటప్పుడు కొంతమంది పాలిపోయినట్టు అవ్వటం, ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంతమందికి బ్లూగా అయిపోయినట్టు అవ్వటం అట్లా అవుతారు అనమాట. దాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారు. ఇది యూజువల్గా ఎక్కువ ఏడుపుతో స్టార్ట్ అవుతుంది, ఎక్సెసివ్ క్రయింగ్తో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఈ విధంగా శ్వాస అది హోల్డ్ చేసేసి పాలిపోయినట్టు అవ్వటము, బ్లూగా అవ్వటం కనవచ్చు. సో ఇది బ్రెత్ హోల్డింగ్ స్పెల్ అంటారు. దీనికి కూడా స్పెసిఫిక్గా మెడికేషన్స్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధమైన ఎపిసోడ్స్ వస్తే కనుక వాళ్ళని జాగ్రత్తగా కన్సోల్ చేయటము, జాగ్రత్తగా నచ్చచెప్పేటట్టు చేయటము, వాళ్ళు ఏదైనా అడిగితే కనుక దానివల్ల నష్టం లేకపోతే కనుక అడిగిని ఇవ్వటము. సో అలా చేస్తే కనుక యూజువల్గా ఇటువంటి ఎపిసోడ్స్ రావు. ఒకవేళ ఇన్ కేసు ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ వచ్చినా అంత కంగారు పడవద్దు, సెటిల్ అయిపోతాయి. వయసు వచ్చేసరికి లైక్ 2 years దాటేసరికి ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ దానంతా అవి తగ్గిపోతాయి. కానీ ఒకటప్పుడు ఈ ఎక్కువ ఏడ్చినప్పుడు శ్వాస ఆగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఒకటప్పుడు రేర్గా ఫిట్స్ లాగా కూడా అయ్యుండొచ్చు. ఫిట్స్ అనిపించినప్పుడు దానికి తగిన టెస్టులు అవి చేసుకోవాలి. క్యార్మని ఏడవడం అనేది చంటిబిడ్డల భాష. ఇలాంటప్పుడు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో గమనించి వారి అవసరాలను తీర్చాలి. అప్పుడే పసిపిల్లలు ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు సాధారణంగా ఆకలితో ఏడుస్తారు. ఇలాంటప్పుడు వారి ఆకలి తీర్చాలి. ఆకలి తీరితే ఏడుపు కూడా టక్కున ఆగిపోతుంది. పక్క తడిపినప్పుడు, మల విసర్జన చేసినప్పుడు వెంటనే శుభ్రం చేసి ఒక పొడిబట్టతో ఒళ్ళు తుడవాలి. దుస్తులు సౌకర్యంగా ఉండేలా చూడాలి. చిన్నారి ఉండే గది మరీ ప్రకాశవంతంగానో లేదా చీకటిగానో ఉండకూడదు. గదిలో ఎక్కువ శబ్దాలు లేకుండా చూడాలి. చంటి పిల్లల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు కూడా ఏడుస్తారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు దగ్గరగా మసులుతుండాలి. జలుబు చేసిన పిల్లలు ఊపిరి తీసుకోలేక ఏడుస్తుంటారు. ఇలాంటప్పుడు పల్చని గుడ్డ ఒత్తిలాగా చేసి ముక్కు రంధ్రాలు శుభ్రం చేయాలి. ముఖానికి కాస్త ఆవిరిని జాగ్రత్తగా పట్టాలి. ఛాతీపై తరచుగా తట్టాలి. అట్టే ఏడుపు మానేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చంటి పిల్లలు ఏడుపు మానకుండా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్కి చూపించడం మేలు.